ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహావిష్ణు అవతారంలో అలంకరించబడిన స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి ఓర్పుతో బార్లు తీరారు. ఇక ఈ కార్యక్రమంలో కందుల నారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు కూడా స్వామివారి దర్శనానికి హాజరయ్యారు. రాజకీయ భేదాలను పక్కన పెట్టి టీడీపీ, వైసీపీ నాయకులు పరస్పరం వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల గోవింద నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మార్మోగుతూ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సరం ముక్కోటి ఏకాదశి పర్వదినం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి అలంకారంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు ఉత్తర ద్వారంలో వేల మంది భక్తుల సమక్షంలో స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్నారు. మనకైతే ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని చెప్పి అంటాము. తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి స్వామివారు మేల్కొని ద్వాదశి రోజు స్వామివారు పాలకడలిలో మనకు దర్శనమివ్వడానికి ముందుగా తయారై ఈరోజు మన లోక సంరక్షణార్థమై ఈ ఏకాదశి వరకు స్వామివారు మాయా నిద్రలో ఉండి స్వామి అందరినీ కూడా భక్తులు సంరక్షించడానికి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన ముక్కోటి దేవతలతో ఉత్తరద్వార దర్శనంలో మనకు వేంచేపు చేసి మనందరికీ కూడా స్వామివారు దర్శనమిచ్చి మనందరికీ భాగ్యం కలగాలి, సుఖశాంతులు కలగాలి, క్షేమంగా ఉండాలి, శ్రేయస్సుగా ఉండాలని చెప్పి అందరూ మనల్ని కోరుకుంటూ స్వామివారు మనకు ఆశీర్వాదాలు ఇస్తూ ఈరోజు మన మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు ఉత్తర ద్వారాలు వేంచేపు చేసి అందరికీ కూడా కనువిందు కాంచుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు మహావిష్ణువు అలంకారంలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఈరోజు ఉత్తర ద్వార దర్శనము భక్తులకు కల్పించారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, ఉచిత ప్రసాదాలు అయితేనేమి, అదేవిధంగా మా గౌరవనీయులు పెద్దలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కొత్తగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము. ఎటువంటి ఆటంకాలు జరగకుండా పోలీసు పర్యవేక్షణలో మా యొక్క దేవస్థానం సిబ్బంది ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతంగా జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ.